కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రెడ్డన్న గారు, మధుసూదన్ గారు చెప్పిన పాయింట్లోంచి నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ వచ్చింది. ఆయన అన్నారు హిందూ ముస్లిం డివైడ్ తీసుకొచ్చి లోపల కొట్టుకుని ఇలా చేయాలనేది ఒక వ్యూహం అయ్యి ఉండొచ్చు వాళ్ళకి, కానీ అందుకు విరుద్ధంగా జరిగింది అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దాట్ ఓవైసీ నిన్నటికి నిన్న కర్ణాటక మైనారిటీ మినిస్టర్ నాకు ఒక మానవ బాంబు ఇచ్చేసి పంపించేయండి, నేను పాకిస్తాన్ని పేల్చేస్తాను. మైనారిటీ మినిస్టర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో అల్లకల్లోలం చేయాలి అనుకున్న దాన్ని పోయి పెట్రియాటిజం ఈవెన్ డివైడ్ ఆఫ్ అంటే క్రీడు ప్రాంతము ఇవన్నీ లేకుండా మతం ఆధారంగా లేకుండా పెరిగింది. ఇంకా నిజానికి ఎలా చూడాల్సింది అవసరం కనిపిస్తుంది. ముందు మొదటి నుంచి ఏమనుకున్నారంటే మీరు చూసుకోండి, ఒక 20 ఏళ్ల చరిత్ర తీసుకోండి ఓల్డ్ సిటీని గురించి, లేదు మిగతా ప్రాంతాల్లో కూడా ఎప్పుడు కూడా ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీనే ఉంది. ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే మీరు అంతెందుకు అక్బర్ ఏం మాట్లాడినాడు ఒకప్పుడు. సో అందరూ కూడా ఏమనుకున్నారంటే వీడు హిందువులను చంపేస్తే ఇక్కడ డెఫినెట్గా వీళ్ళకు రైవలరీ ఏర్పడుతుంది, డెఫినెట్గా వీళ్ళు కొట్లాడుకుంటే మూడో వ్యక్తిగా వాళ్ళు దూరి ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి స్ట్రాటజీ. దానికి 2007లో ఒకసారి జరిగినప్పుడు వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి మేజర్ పట్టణాలలో ఇన్ఫిల్ట్రేటర్స్ అంతా ఉన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు చొప్పించిన మనుషులు ఇక్కడ ఉన్నారు, కాబట్టి వాళ్ళ ద్వారా వీళ్ళని ఏమైనా చేయొచ్చు అనేటువంటి మన దగ్గర వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే చాలామందిని మేము పెట్టుకున్నాము, వాళ్ళ ద్వారా మేము ట్రిగర్ చేస్తే ఏమైనా జరుగుతుంది అనేటువంటి భావన. కానీ అది రివర్స్ అయిపోయింది, చాలా రివర్స్ అయింది. వాళ్ళు ఏమనుకున్నారు, మన దగ్గర మేము అప్పుడు 2007లో బంగ్లాదేశీల్ని ఎవరెవరు ఉన్నారు బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు వెతికితే దాదాపు 19,000 మంది దొరికినారు. అందులో కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇట్లా బంగ్లాదేశ్లో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కార్లు ఉన్నాయి. చాలామందిని వేర్పాటు చేసి దాదాపు 2,000 మందిని బయటికి పంపించేసాం. అప్పుడు కూడా ఇక్కడ అలజడు సృష్టించడానికి చాలా కమ్యూనిటీస్, ఒకటని కాదు, ఆ కమ్యూనిటీలోనే చాలా మార్పులు ఉండే డీజేఎస్ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ ఏర్పాటువాదం చేయాలనేటువంటి భావన చాలా మందిలో కలిగించినారు. చాలా గొడవలు కూడా జరిగాయి. కానీ దాన్ని ఆసరాగా మైండ్లో గేమ్ ఆడాలని వాళ్ళు ఏం చేశారు, హిందువుల్ని చంపాలని ప్లాన్ చేశారు, హిందువుల్ని చంపేశారు. చంపిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయి, దాన్ని ఆసరాగా తీసుకొని దే వాంటెడ్ టు ఇన్ఫిల్ట్రేటర్స్ని బయటికి పంపించి ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నారు, మేము భారతదేశంలో ఉంటాము, మేము భారతీయులమని. దీనికి తోడుగా వేరే పాకిస్తాన్లో కూడా చూడండి, పాకిస్తాన్లో కానివ్వండి, పిఓకేలో కానివ్వండి, కాశ్మీర్లో కానివ్వండి, ఈ పేల్చిన తర్వాత వాళ్ళపైన అగనిస్టిజం ఎక్కువైపోయింది. సో దానివల్ల వాళ్ళు అనుకునింది ఒకటి జరిగింది ఇంకొకటి, బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళకే తగిలింది, అంతే తగిలింది. ఇంకా కూడా తగులుతుంది, ఇంకా బాగా గట్టిగా తగులుతుంది. పిఓకేలో కూడా డెఫినెట్గా ఇదే చిచ్చు పడితే కొంతకాలం ఇదే ఉద్రిక్తత మనం చేయగలిగితే, యుద్ధం చేయాల్సిన పనుల ఉద్రిక్తత పెంచితే అన్నీ స్టాప్ అయిపోతాయి. పిఓకేలో కానివ్వండి, పాకిస్తాన్లో కానివ్వండి. ఇప్పుడు 700 ఉన్న వస్తువు రేపు 1700 అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది వేర్ దే గో. అదే కాదు, మనం శాశ్వత సభ్యులం IMFలో, వాడికి తిండి పెట్టకుండా అడ్డం పడితే కూడా చాలు, దట్ ఈజ్ ఇనఫ్. యుద్ధం చేస్తున్నామంటే చాలు. మనం యుద్ధం చేసే వాళ్ళని వదిలిపెట్టాలా, వాళ్ళు ఏం చేస్తే చేద్దాం, చేసిన రోజు మనకు చేతనైతే నా ఆస్తిలో ఒక 10 భాగం నేను ఇచ్చేస్తానని అనుకొని ధైర్యంగా మన సంపదలో కొంత మన ఆర్మీకి వదిలిపెడితే చాలు, అంతకు మించి చేయాల్సిన అవసరమే లేదు.